మీ గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకున్నాను ఇప్పుడే. చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధానమైన సమస్య మంచినీళ్లకు సంబంధించిన సమస్య. ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంతో మంది మహిళలు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా దీన్ని పట్టించుకుంటారా అంటే ఆయన సొంత వ్యాపారాల్లో సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఆయన చెబుతున్నటువంటి 3 సమస్యల గురించి చెప్తాను. ఆయన 2-3 గ్రామాల్లో నిన్న ఈరోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు. మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు. పార్థసారథి వలస పక్షి, ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని. అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూలులో. మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్గా చదువుకున్నాను. తర్వాత హాస్పిటల్ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను. ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను. అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదని మీరంతా అనుకుంటా ఉన్నారా అని చెప్తా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎక్కడ పుట్టినావు, ఏడ పెరిగినావు, ఈ ఊరికి వచ్చి ఎట్లా రాజకీయం చేస్తా ఉన్నావు? మరి నీకు లేనిది సాయి ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఆదోని ఎవరో రాసిచ్చినారా అని అడుగుతా ఉన్నా. అరే నీకు బుద్ధుందా? నువ్వు చేసిన రాజకీయం నేనెందుకు చేయకూడదు? నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా. ఇది నా సొంత గడ్డ. ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా. ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తారని సాయి ప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా. రాజకీయంగా నిన్ను ఆదోనిలో పాతి పెట్టడానికి నేను వచ్చాను. చూసి పెట్టుకో సాయి ప్రసాద్ రెడ్డి అని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. నేను అల్లా తప్ప లీడర్ని కాదు. నరేంద్ర మోదీ పంపితే వచ్చిన వ్యక్తిని. నా మీద సాయి ప్రసాద్ రెడ్డి నా మీద చెయ్యేసి చూడు, దద్దరిల్లిపోతే ఇక్కడే పాతేస్తా. తమాషా పడుతూ ఏమనుకుంటున్నావో ఏమో, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నాలుక చీరేస్తా. అల్లా తప్ప రాజకీయ నాయకుడు అనుకున్నావో, నీ తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోతాననుకుంటున్నావా సాయి ప్రసాద్ రెడ్డి? అయ్యా ఆషామాషి వ్యవహారం కాదు. ఈ రోజు పొద్దున అంటా ఉన్నాడు ఆయన. పార్థసారథి గారు బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన జైలుకి వెళ్ళాడు 3 వారాలని చెప్తాడు. సాయి ప్రసాద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. నా జీవితంలో నేనెప్పుడు కూడా జైలుకు పోలేదు, ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి నేరము చేయలేదు. నేరాలు ఘోరాలు చేస్తుంది నువ్వు నీ కుటుంబం కలిసి ఈ రోజు ఆదోనిలో చేస్తున్న నేరాలని అరికట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు చేతగాని ఎమ్మెల్యేవి, చేతగాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు. నేను 5 పెళ్లిళ్లు చేసుకుంటానన్నాను, సిగ్గు లేదా రాసి సాయి ప్రసాద్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. అయ్యా రాజకీయం చేస్తే నాతో రా, వీలైతే నాతో ఢీ కొట్టి గాని కుటుంబం జోలికి వస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, నాలుక కోస్తారని సాయి ప్రసాద్ రెడ్డికి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు. పార్థసారథి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తారాను. సాయి ప్రసాద్ రెడ్డి కాషాయం రెడీ చేసుకోవాలి. ఇంకా నువ్వు 20 రోజుల్లో నేను గెలవబోతా ఉన్నా.